ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 7 ఆగస్ట్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అవినాశి జ్ఞానరత్నాలను ధారణ చేసి మీరిప్పుడు బికారుల నుండి ధనవంతులుగా అవ్వాలి. ఆత్మలైన మీరు రూప్ బసంతులు అంటే జ్ఞానులు మరియు యోగులు. ప్రశ్న: ఏ శుభ భావన ఉంచుకుని పురుషార్థంలో సదా తత్పరులై ఉండాలి? జవాబు: ఆత్మలైన మేము సతోప్రధానంగా ఉండేవారము. మేము తండ్రి నుండి శక్తిని వారసత్వంగా పొందాము. ఇప్పుడు మళ్ళీ పొందుకుంటున్నాము. ఈ శుభభావనతో పురుషార్థం చేసి సతోప్రధానంగా అవ్వాలి. అందరూ సతోప్రధానంగా ఎక్కడ అవుతారులే అని భావించరాదు. స్మృతి యాత్రలో ఉండు పురుషార్థం చేస్తూనే ఉండాలి. సర్వీస్ ద్వారా శక్తిని తీసుకోవాలి. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళు. ఓం శాంతి. ఇది చదువు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి. మిగిలిన సత్సంగములన్నీ భక్తి మార్గానికి చెందినవి. భక్తి చేస్తూ చేస్తూ బికారులుగా అయిపోయారు. ఆ ఫకీర్లు కూడా బికారులే. మీరు మరో రకమైన బికారులు. మీరు ధనవంతులుగా ఉండేవారు, ఇప్పుడు ఫకీరులుగా అయ్యారు. మనం ధనవంతులుగా ఉండేవారమని ఎవరికీ తెలియదు. మేము విశ్వానికి యజమానులుగా ధనవంతులుగా ఉండేవారమని బ్రాహ్మణులైన మీకు తెలుసు. అమీర్ చందుల నుండి ఫకీర్ చందులుగా అయ్యాము. ఇప్పుడు ఇది చదువు. దీన్ని బాగా చదవాలి. ధారణ చేసి ధారణ చేయించే ప్రయత్నం చేయాలి. అవినాశి జ్ఞానరత్నాలను ధారణ చేయాలి. ఆత్మ రూప్ బసంత్ కదా, ఆత్మనే ధారణ చేస్తుంది. శరీరం వినాశి. పనికిరాని వస్తువులను కాలుస్తారు. శరీరం కూడా పనికిరాదు కనుక దానిని అగ్నిలో కాలుస్తారు. ఆత్మను కాల్చరు. మనము ఆత్మలము. రావణరాజ్యం వచ్చినప్పటి నుండి మనుషులు దేహాభిమానంలోకి వచ్చేశారు. నేను శరీరాన్ని అని పక్క అయిపోతుంది. ఆత్మ అమరమైనది. అమర్నాథ్ తండ్రి వచ్చి ఆత్మలను అమరంగా చేస్తారు. అక్కడ తమ సమయానికి తాము ఇష్టానుసారం ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఎందుకంటే ఆత్మ యజమాని కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని వదులుతుంది. అక్కడ శరీర ఆయువు ఎక్కువగా ఉంటుంది. సర్పం ఉదాహరణ కూడా ఉంది. ఇప్పుడు ఇది మా అనేక జన్మల అంతిమ జన్మలోని పాత శరీరం అని మీకు తెలుసు. 84 జన్మలు పూర్తిగా తీసుకున్నాము. కొందరికి 60-70 జన్మలు కూడా ఉన్నాయి. కొందరికి 50 జన్మలు. త్రేతాయుగంలో తప్పకుండా ఆయువు ఎంతో కొంత తగ్గిపోతుంది. సత్యుగంలో పూర్తి ఆయువు ఉంటుంది. మేము ఆదిలోనే సత్యుగంలోకి రావాలని ఇప్పుడు పురుషార్థం చేయాలి. అక్కడ శక్తి ఉంటుంది కనుక అకాల మృత్యువులు ఉండవు. శక్తి తగ్గిపోతే ఆయువు కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు తండ్రి ఎలా సర్వశక్తివంతుల్లో అలా మీ ఆత్మను కూడా శక్తివంతంగా చేస్తారు. ఒకటి పవిత్రంగా అవ్వాలి, స్మృతిలో ఉండాలి. అప్పుడే శక్తి లభిస్తుంది. తండ్రి నుండి శక్తిని వారసత్వంగా తీసుకుంటారు. పాపాత్ములు శక్తిని తీసుకోలేరు. పుణ్యాత్ములుగా అయినప్పుడే శక్తి లభిస్తుంది. మా ఆత్మ సతోప్రధానంగా ఉండేదని తెలుసుకున్నారు. సదా శుభభావన ఉంచుకోవాలి. అందరూ సతోప్రధానంగా ఎక్కడవుతారని, కొందరు సతోగా కూడా ఉంటారని అనుకోకండి. మేము మొట్టమొదట సతోప్రధానంగా ఉండేవారమని భావించండి. నిశ్చయం ద్వారానే సతోప్రధానంగా అవుతారు. మేము సతోప్రధానంగా ఎలా అవుతామని అనుకోకండి. అలా అనుకుంటే జారిపోతారు. స్మృతి యాత్రలో ఉండలేరు. ఎంత సాధ్యమైతే అంత పురుషార్థం చేయాలి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి సతోప్రధానంగా అవ్వాలి. ఈ సమయంలో మనుషు మాత్రులందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఆత్మలైన మీరు కూడా తమో ప్రధానంగా ఉన్నారు. ఆత్మను ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానంగా చేసుకోవాలి. జతలో సర్వీస్ కూడా చేసే శక్తి లభిస్తుంది. ఎవరైనా సేవా కేంద్రాన్ని తెరిస్తే వారికి అనేక ఆశీర్వాదాలు లభిస్తాయి. మనుషులు ఎవరైనా వచ్చి విశ్రాంతి తీసుకోవాలని అనేక ధర్మశాలలు కట్టిస్తారు.
ఆత్మకు సంతోషం కలుగుతుంది కదా. ధర్మశాలలో ఉండేవారికి విశ్రాంతి లభిస్తే వారి నుండి ధర్మశాలలు కట్టించిన వారికి ఆశీర్వాదాలు లభిస్తాయి. దాని పరిణామం ఏమవుతుంది? మరుసటి జన్మలో వారు సుఖంగా ఉంటారు. మంచి ఇల్లు లభిస్తుంది, మంచి భవనంలో ఉండే సుఖం లభిస్తుంది. అలాగని ఎప్పుడూ వ్యాధిగ్రస్తులు అవ్వరని కాదు, కేవలం మంచి ఇల్లు మాత్రమే లభిస్తుంది. ఆసుపత్రి తెరిచి ఉంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. విశ్వవిద్యాలయం తెరిచి ఉంటే మంచి జన్మ లభిస్తుంది. స్వర్గంలో ఈ ఆసుపత్రులు మొదలైనవి ఉండవు. ఇక్కడ మీరు పురుషార్థం ద్వారా 21 జన్మలకు ప్రాలబ్ధం తయారు చేసుకుంటారు. పోతే అక్కడ ఆసుపత్రులు, కోర్టులు, పోలీసులు మొదలైనవి ఏవి ఉండవు. ఇప్పుడు మీరు సుఖధామంలోకి వెళ్తారు. ఇక్కడ మంత్రులు కూడా ఉండరు. స్వయం మీరే సర్వోత్తమ మహారాజా మహారాణులు. వారు మంత్రి సలహా తీసుకోరు. బుద్ధిహీనులుగా ఉన్నప్పుడు, వికారాల వశమైనప్పుడు సలహానిచ్చేవారు అవసరం. రావణ రాజ్యంలో పూర్తి బుద్ధిహీనులుగా, తుచ్చబుద్ధి గలవారిగా అయిపోతారు. అందుకే వినాశనానికి మార్గం వెతుకుతూ ఉంటారు. మేము విశ్వాన్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తామని భావిస్తారు, కానీ ఇంకా క్రిందకు దిగజారుతూ ఉంటారు. ఇప్పుడు వినాశనం ఎదురుగా నిలిచి ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీకు తెలుసు. మేము భారతదేశానికి సేవ చేసి దైవీ రాజ్యంను స్థాపన చేస్తాము. తర్వాత మనం రాజ్యం చేస్తాము. తండ్రిని అనుసరించండి అని మహిమ కూడా ఉంది. తండ్రి ద్వారా పిల్లలు ప్రత్యక్షం, పిల్లల ద్వారా తండ్రి ప్రత్యక్షం అవుతారు. ఈ సమయంలో శివబాబా బ్రహ్మతనువులో వచ్చి మనల్ని చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. అర్థం చేయించటం కూడా ఇలాగే ఉండాలి. మేము బ్రహ్మను భగవంతునిగా లేక దేవతగా భావించము. ఇతను పతితంగా ఉండేవాడు. తండ్రి పతిత శరీరంలో ప్రవేశించారు. వృక్ష చిత్రంలో చూడండి, పైన చివర్లో నిల్చుని ఉన్నాడు కదా, పతితంగా ఉన్నాడు. క్రింద పావనంగా అయ్యేందుకు తపస్సు చేసి మళ్ళీ దేవతగా అవుతాడు. తపస్సు చేసేవారు బ్రాహ్మణులు. బ్రహ్మ కుమారీలైన మీరందరూ రాజయోగం నేర్చుకుంటున్నారు. ఎంత స్పష్టంగా ఉంది. ఇందులో యోగం చాలా బాగుండాలి. స్మృతిలో ఉండకపోతే మురళిలో కూడా ఆ శక్తి రాదు. శివబాబా స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవుతారు. లేకుంటే శిక్షలు అనుభవించి తక్కువ పదవిని పొందుతారు. స్మృతియే ముఖ్యమైన విషయం. దీనినే భారతదేశ ప్రాచీన యోగము అని అంటారు. జ్ఞానం గురించి ఎవరికీ తెలియదు. రచయిత రచనల ఆది మధ్యాంతాలు మీకు తెలియదని ఇంతకుముందు ఋషులు మునులు అనేవారు. మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. ఈ పంచ వికారాలే మిమ్మల్ని పైసాకు కొరగాకుండా చేసేసాయి. ఇప్పుడు ఈ ప్రపంచం భస్మయ్యి పూర్తిగా సమాప్తమైపోతుంది. ఏమీ మిగలదు. మీరందరూ నెంబర్ వార్ పురుషార్థానుసారం భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు తనువు, మనసు, ధనముల ద్వారా సేవ చేస్తారు. ప్రదర్శనలో కూడా మిమ్మల్ని ఎవరైనా అడిగితే మేము బీకేలము, మా తనువు, మనసు, ధనముల ద్వారా శ్రీమతానుసారం సేవ చేసి రామరాజ్యాన్ని స్థాపిస్తున్నామని చెప్పండి. ఈ విధంగా శ్రీమతానుసారం రామరాజ్యాన్ని స్థాపిస్తున్నామని గాంధీజీ అనేవారు కాదు. ఇక్కడ ఇతనిలో శ్రీ 108 అయిన తండ్రి కూర్చుని ఉన్నారు. 108 మనుల మాల కూడా తయారు చేస్తారు. మాల పెద్దదిగా అవుతుంది. ఇందులో 8 మరియు 108 చాలా బాగా శ్రమిస్తారు. బాగా శ్రమించేవారు నెంబర్ వార్గా చాలామంది ఉన్నారు. రుద్రయజ్ఞం చేసినప్పుడు శాలిగ్రామాల పూజ కూడా చేస్తారు. తప్పకుండా సర్వీస్ చేసినందునే పూజ జరుగుతుంది. బ్రాహ్మణులైన మీరు ఆత్మిక సేవాదారులు. ఆత్మలందరినీ మేల్కొల్పుతారు. నేను ఆత్మను, ఇది మర్చిపోతే దేహాభిమానం వచ్చేస్తుంది. మేము ఫలానా వారమని భావిస్తారు. నేను ఆత్మను, పేరు శరీరానికి అని ఎవ్వరికీ తెలియదు. నేను ఆత్మ, ఎక్కడి నుండి వస్తాను, ఇది కొంచెం కూడా ఎవరి ఆలోచనలోనూ లేదు. ఇక్కడ పాత్ర చేస్తూ చేస్తూ శారీర భావం పక్కా అయిపోయింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఇప్పుడు తప్పులు చేయకండి. మాయ చాలా శక్తిశాలి. మీరు
యుద్ధ మైదానంలో ఉన్నారు. మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి. ఇది ఆత్మ పరమాత్మల మేళ. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారని గాయనం ఉంది. దీని అర్థం కూడా వారికి తెలియదు. మేము ఆత్మలము, తండ్రి శతలో ఉండేవారమని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. అది ఆత్మల ఇల్లు కదా. తండ్రి కూడా అక్కడే ఉన్నారు. వారి పేరు శివ. శివ జయంతి కూడా మహిమ చేయబడుతుంది. వారికి ఏ ఇతర పేరు ఇవ్వరాదు. తండ్రి చెప్తున్నారు, నా అసలు పేరు కళ్యాణకారి శివ. కళ్యాణకారి రుద్రుడు అని అనరు, కళ్యాణకారి శివుడు అని అంటారు. కాశీలో కూడా శివుని మందిరం ఉంది కదా. అక్కడికి వెళ్ళి సాధువులు శివకాశీ విశ్వనాథ్ గంగా అని మంత్రం చెప్పిస్తారు. కాశీ మందిరంలో కూర్చోపెట్టబడి ఉన్న శివుని విశ్వనాథుడు అని అంటారు. ఇప్పుడు నేను విశ్వానికి నాదునిగా అవను. విశ్వానికి నాదులుగా మీరవుతారు. నేను అవను. బ్రహ్మతత్వానికి కూడా మీరు నాదులుగా అవుతారు. అది మీ ఇల్లు, అది రాజధాని. బ్రహ్మతత్వం మాత్రమే నా ఇల్లు. నేను స్వర్గంలోకి రాను, నాదునిగా కూడా అవ్వను. నన్ను శివ్ బాబా అని అంటారు. పతితులను పావనంగా చేయటమే నా పాత్ర. సిక్కులు కూడా మల్ల వస్త్రాలను శుభ్రం చేశారని అంటారు, కానీ అర్థం తెలియదు. ఏక్ ఓంకార్ అని మహిమ కూడా చేస్తారు. అయోనిజుడు అంటే జనన మరణ రహితుడు. నేను 84 జన్మలు తీసుకోను. నేను ఇతనిలో ప్రవేశిస్తాను. మనుషులు 84 జన్మలు తీసుకుంటారు. బాబా నా చేతలో కూర్చుని ఉన్న క్షణక్షణం మర్చిపోతారని ఇతనికి ఆత్మకు తెలుసు. ఈ దాదా ఆత్మ చెప్తుంది, నేను చాలా కష్టపడాల్సి ఉంటుంది. నా చేతలో కూర్చుని ఉంటే స్మృతి బాగుంటుందని కాదు. అలా ఉండదు. పక్కనే ఉన్నారు, జతలోనే ఉన్నారు, నా దగ్గరే ఉన్నారని తెలుసు. ఈ శరీరానికి వారే యజమాని వలె ఉన్నారు, అయినా మర్చిపోతారు. ఈ శరీరం బాబా ఉండేందుకు ఇవ్వబడింది. ఒక్క మూలలో నేను కూర్చుని ఉన్నాను. గొప్ప వ్యక్తి కదా, ఆలోచిస్తాను. ప్రక్కలోనే యజమాని కూర్చుని ఉన్నారు. ఈ రథం వారిది, వారే సంభాలిస్తారు. నాకు శివబాబా తినిపిస్తారు కూడా. నేను వారి రథాన్ని. కొద్దిగానైనా నా కొరకు చేస్తారు కదా. ఈ సంతోషంలో తింటాను. 2-4 నిమిషాల తర్వాత మర్చిపోతాను. పిల్లలు ఎంత కష్టపడవలసి ఉంటుందని అప్పుడు అనుకుంటాను. అందుకే బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎంత సాధ్యమైతే అంత తండ్రిని స్మృతి చేయండి. చాలా చాలా లాభం ఉంది. ఇక్కడ చిన్న విషయానికి కూడా అలసిపోతారు. తర్వాత చదువునే వదిలేస్తారు. బాబా బాబా అంటూనే విడాకులు ఇచ్చేస్తారు. తండ్రిని తమవారిగా చేసుకుని జ్ఞానాన్ని వినిపించి దివ్య దృష్టితో స్వర్గాన్ని చూస్తారు. నృత్యం చేస్తారు. ఓహో మాయా, నాకు విడాకులు ఇచ్చి పారిపోతారు. ఎవరు విశ్వాధికారులుగా చేస్తారో వారికే విడాకులు ఇచ్చేస్తారు. గొప్ప గొప్ప ప్రసిద్ధమైన వారు కూడా విడాకులు ఇచ్చేస్తారు. ఇప్పుడు మీకు మార్గం తెలిపించబడుతుంది. చెయ్యి పట్టుకుని తీసుకెళ్తారని కాదు. ఈ కనులు లేని వారు కాదు. అవును, జ్ఞానం 3వ నేత్రం మీకు లభిస్తుంది. మీకు సృష్టి ఆది మధ్య అంతాలు తెలుసు. ఈ 84 జన్మల చక్రం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. మీ పేరు స్వదర్శన చక్రధారి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇతరుల ఎవరి స్మృతి ఉండరాదు. చివర్లో ఈ స్థితి ఉండాలి. ఉదాహరణకి భార్య పతిని ప్రేమిస్తుంది. వారిది శారీరక ప్రేమ. ఇక్కడ మీది ఆత్మిక ప్రేమ. మీరు లేస్తూ కూర్చుంటూ పతులకు పతి, పితలకు పితను స్మృతి చేయాలి. ప్రపంచంలో అనేక పరివారాల్లో భార్యాభర్తలు తమ పిల్లలతో చాలా సుఖంగా ఉంటారు. ఇల్లు స్వర్గం వలె ఉంటుంది. 5-6 మంది పిల్లలు కలిసే ఉంటారు. ఉదయమే లేచి పూజలో కూర్చుంటారు. ఎటువంటి జగడాలు మొదలైనవి ఇంట్లో ఉండవు. ఏకరసంగా ఉంటారు. కొన్ని ఇళ్లల్లో ఒకే ఇంట్లో ఒకరు రాధాస్వామి భక్తులుగా ఉంటే మరొకరికి ధర్మం అంటేనే విశ్వాసం ఉండదు. చిన్న విషయానికే కోప్పడుతూ ఉంటారు. కావున తండ్రి చెప్తున్నారు, ఈ అంతిమ జన్మలో పురుషార్థం పూర్తిగా చేయాలి. మీ ధనం కూడా సఫలం చేసి మీ కళ్యాణం చేసుకోండి.
అప్పుడు భారతదేశానికి కూడా కళ్యాణం అవుతుంది. మేము మా రాజధానిని శ్రీమతానుసారం స్థాపిస్తున్నామని మీకు తెలుసు. స్మృతి యాత్ర ద్వారా సృష్టి ఆది మధ్యాంతాలను అర్థం చేసుకోవటం వలన మనం చక్రవర్తి రాజులుగా అవుతాము. మళ్ళీ దిగటం ప్రారంభమవుతుంది. తర్వాత అంతిమంలో బాబా వద్దకు వచ్చేస్తారు. శ్రీమతంను అనుసరిస్తేనే శ్రేష్ఠ పదవిని పొందగలరు. బాబా ఏ ఉరికంబం ఎక్కించటం లేదు. ఒకటి, పవిత్రులవ్వండి, తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు. సత్యుగంలో పతితులెవ్వరూ ఉండరు. దేవీదేవతలు కూడా కొద్దిమందే ఉంటారు. తర్వాత నిదానంగా వృద్ధి అవుతుంది. దేవతలది చిన్న వృక్షం, ఆత్మలన్నీ వస్తూ ఉంటాయి. ఇది తయారు చేసి చేయబడిన ఆట. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మిక సేవాదారులుగా అయ్యి ఆత్మలను మేల్కొల్పే సేవ చేయాలి. తనువు మనసు ధనాలతో సేవ చేసి శ్రీమతానుసారం రామరాజ్య స్థాపనకు నిమిత్తంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, స్వదర్శన చక్రధారులుగా అయ్యి 84 జన్మల చక్రాన్ని బుద్ధిలో తిప్పాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇతరులెవ్వరి స్మృతి ఉండరాదు. ఎప్పుడూ ఏ విషయంలోనూ అలసిపోయి చదువును వదిలేరాదు. ఈరోజు వరదానము. సంఘటనలో ఉంటూ లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకునే శక్తిశాలి ఆత్మాభవ. సంఘటనలో ఒకరినొకరు చూస్తే ఉమంగం ఉత్సాహం కూడా వస్తుంది, నిర్లక్ష్యం కూడా వస్తుంది. వారు కూడా చేస్తున్నారు, నేను కూడా చేస్తే ఏమవుతుంది అని అనుకుంటారు. అందువలన సంఘటన ద్వారా శ్రేష్టంగా తయారయ్యే సహయోగం తీసుకోండి. ప్రతి కర్మ చేసేందుకు ముందు నేను స్వయాన్ని సంపన్నంగా చేసుకుని శాంపుల్గా అవ్వాలి. నేను చేసి ఇతరులతో చేయించాలి అనే విశేషమైన అటెన్షన్ ఉంచుకోవాలి. తర్వాత పదే పదే ఈ లక్ష్యాన్ని ఎమర్చేసుకోండి. లక్ష్యము మరియు లక్షణాలను కలుపుకుంటూ వెళ్తే శక్తిశాలిగా అయిపోతారు. స్లోగన్. లాస్ట్లో ఫాస్ట్గా వెళ్ళాలి అంటే సాధారణ మరియు వ్యర్థ సంకల్పాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. అవ్యక్త సూచన. రాజయోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. ఎవరైతే ప్రియమైన వారిగా ఉంటారో వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వారి స్మృతి స్వతహాగానే వస్తుంది. కేవలం హృదయపూర్వకమైన ప్రేమ ఉండాలి. సత్యమైన నిస్వార్థమైన ప్రేమ ఉండాలి. అంతే. నా బాబా ప్రియమైన బాబా అని అంటున్నారు కనుక ఆ ప్రియమైన వారిని ఎప్పుడూ మర్చిపోలేరు. నిస్వార్థమైన ప్రేమ ఒక్క తండ్రి నుండి తప్ప ఇతరులెవ్వరి నుండి లభించదు. అందువలన ఎప్పుడూ స్వార్థంతో స్మృతి చేయకండి. నిస్వార్థమైన ప్రేమలో లవలీనమై ఉండండి. అచ్చా, ఓం శాంతి.